ఇది పారదర్శకంగా జరిగిందని అయితే నరేంద్ర గారు, అయితే లోకేష్ గారు సవాల్ విసిరారు కదండి, ఆయన సవాల్ ఒకసారి ఆయన బయట ఒకసారి విందాం. లోకేష్ గారు బయట ఒకసారి. ఈ రోజు నా పైన ఆరోపణలు చేస్తున్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా జగన్ ని, టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, నేను వస్తా చర్చికి, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. అరే భయపడే బ్యాచ్ మాది కాదురా భయ్, దొంగ పేపర్ దొంగ ఛానల్ పెట్టుకుని నేను తిరగట్లా, రైట్ రాయ్ గారు తిరుగుతున్నా. మీలాగా దొంగ బతుకు మాది కాదు. స్ట్రైట్ గా రజనీ గారు మీరు మాట్లాడే ముందు ఒకసారి పేరు నాని గారు కూడా కౌంటర్ ఇచ్చారు, అది కూడా వినేద్దాం. పేరు నాని గారు కౌంటర్ ఒకసారి ప్లే చేయండి. మాటలు కోటలు దాటిస్తాడు నారా లోకేష్ నాయుడు గారు. ఇప్పటికి ఎన్నిసార్లు, ఇప్పటికి 2-3 సార్లు డిఎస్సి మీద ఆయన సవాల్ చేస్తే మేము స్పందించాం. అరే బాబు, దేనికైనా లోకేష్ గారు సమూజ్జీ కావాలి, ఈ రాష్ట్రానికి మంత్రివి, మొదటిసారి ఎమ్మెల్యే మీరు చేసేది, ఫస్ట్ టైం ఎమ్మెల్యే నారా లోకేష్, మంత్రి మీ హోదా, అది మేము కూడా మంత్రులకు పెట్టిన వాళ్ళు ఉన్నాం, మేము వస్తామని చెప్పి సమయం చెప్పు, డేట్ చెప్పు, ప్లేస్ చెప్పు అని చెప్పి మేము కూడా ప్రతి సవాల్ చేసాం. నీకు చేత కాకపోతే నాని నువ్వే ఫిక్స్ అయ్యని చెప్పు, నేను పెడతానని చెప్పాను. దానికి ఉలకో పలకో ఇవాళ కార్యకర్తలతో 4 గోడల మధ్య చప్పట్లు కొట్టించుకో జగన్ మాట్లేదు. సార్ ఏదైతే ఇందాక విన్న బైట్ లో పేర్ని నాని గారు ఇచ్చిన కౌంటర్ కరెక్ట్ సార్. ఎందుకంటే ప్రతిపక్ష నేత 2 సార్లు ఎంపీగానో ఎమ్మెల్యేగానో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఒక విద్యాశాఖ మంత్రి సింగిల్ ప్రొనౌన్స్ తో చేయకూడదండి. జగన్ అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేసినారు. అందుకనే పేర్ని నాని గారు అన్నారు, నువ్వు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాలేదు, నువ్వు ఇప్పుడే మంత్రి అయినావు, ఎమ్మెల్యే కాకుండా గతంలో ఎమ్మెల్సీలో మంత్రి అయినావు, నేను కూడా మంత్రిని, రా మన ఇద్దరు మాట్లాడుకుందాం అని అడిగారండి. ఇంకొకటి ఏంటంటే అర్ధరాత్రులు విడుదల చేసిన జీవోని తెల్లారే ఎందుకు క్యాన్సిల్ చేసినారని మనం అడగాలండి. ఎందుకంటే ఆ డిఎస్సి ఫలితాల కోసమే, ఏదైతే స్పోర్ట్స్ కోటా కోసమే ఒక జీవో రిలీజ్ చేసినారండి. దాంట్లో స్పోర్ట్స్ లో కానివి కొన్ని యాడ్ చేసినారండి. యాడ్ చేసినవి మళ్ళీ కూడా అలాగే ఉంచొచ్చు కదా, ఎందుకు ఆ జీవోని క్యాన్సిల్ చేసినారు అంటే ఆ జీవోలో తప్పు ఉందని. సో అక్కడ నీట్ ఎగ్జామ్ గురించి అడిగుంటారేమో పార్లమెంట్ లో డిస్కషన్, కానీ మీ రాష్ట్రంలో డిఎస్సి ఎలా జరిగిందని వాళ్ళు అడగలేదు. అయినా కానీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అత్యుత్సాహంతో ఆ డిఎస్సి గురించి చెప్పారు. అడగని ప్రశ్నకి ఆన్సర్ ఎందుకు చెప్పారు? విచారణ పెండింగ్ ఉంది తెలుసా అండి హైకోర్టులో, 30% కేసులు కొట్టేసినారు వాళ్ళు వేసిన తప్పుడు కేసులు అంటూ లోకేష్ గారు స్టేజ్ మీద చెప్పారు. 30 కేసులు కొట్టేసినారు అంటే 70 కేసులు పెండింగ్ ఉన్నట్టే కదా అధ్యక్ష. ఆ 70 కేసుల వారు ఏదైతే పార్టిసిపేషన్ సర్టిఫికేట్ తో అవతలోడు విజయం చేసుకుంటే మేము గోల్డ్ మెడల్ వచ్చిన మా బతుకులేంటి, మా పరిస్థితి ఏంటి అంటూ కోర్టులో వారి కేసులను స్వీకరించినారు, స్వాగతించినారు. అవి తమరు గుర్తుంచుకోండి. ప్రత్యర్థితో మాట్లాడే తీరిది కాదు. గొడ్డలి పార్టీ, వారి డిఎన్ఏలో వారి సైకో, ఇవన్నీ ఒక విద్యాశాఖ మంత్రి స్టేజ్ మీద మాట్లాడకూడదు. అనుభవజ్ఞులైనటువంటి తండ్రి గారు కొడుక్కి ఇవి నేర్పించాలా. ఒకవేళ సిబిఐ విచారణ గనక పడితే, సిబిఐ విచారణ అయ్యే వరకు ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాలా. విద్యాశాఖ మంత్రిగా ఆయన్ని ప్రూవ్ చేసుకుంటే, అంటే సిబిఐలో ట్రాన్స్పరెంట్ గా ఉంది అంటేనే ఆయన పదవికి ఎక్కాలా. సో సిబిఐ ఎంక్వైరీ ఎన్ని సంవత్సరాలు జరుగుతుందండి? వెయిట్ చేద్దామా? దమ్ముంటే దీన్ని సిబిఐకి వేద్దామా? ఇది కదా అడగాల. బాలయ్య బాబు గారి డైలాగు బోత్ ఆర్ నాట్ సేమ్ అని మొన్న ఒక డైలాగ్ చెప్పినారు. ఇవాళ ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే అంటూ ఇప్పుడు ఒక డైలాగ్ వేస్తున్నారు. డైలాగులు బాగానే ఉన్నాయి కానీ ప్రొనౌన్సియేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. జగన్ గారో, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే గారు అంటే బాగుండు. జగన్ అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేస్తే వాళ్ళు మాత్రం ఊరుకుంటారా? నువ్వు మంత్రివయ్యా, నువ్వు మాతోరా, నీకెందుకు మాజీ ముఖ్యమంత్రితో నీ స్థాయి కాదు కదా. ఇప్పుడే కదా గెలిచింది, ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా నువ్వు. ఆ ప్రజల ఎంపికతో ఇప్పుడే కదా, మొన్న ఓడిపోతేనే కదా మీ నాన్నగారు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్ట్రీ ఇచ్చింది అంటూ కూడా మాట్లాడారండి. అడగని ప్రశ్నకి సమాధానం చెప్పిన శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పాలి ఎందుకు జీవోని ఇమీడియట్ గా క్లోజ్ చేసినారు. మీరు ఇచ్చిన జీవో ట్రాన్స్పరెంట్ గా అంటే ఉంచొచ్చు కదా. స్పోర్ట్స్ కోటాలో ఇవి కూడా స్పోర్ట్సేనా, మాకు తెలియదే మరి అంటూ అందరు అత్యుత్సాహంతో మాట్లాడుతుంటే ఆ జీవోని క్యాన్సిల్ చేసినారు. చీకటి జీవో వెనకాల ఉండేటటువంటి వెలుగు రహస్యం బయటికి తీసుకురావాలని నా అభ్యర్థన అండి. నరేంద్ర గారు, మీరు డిమాండ్ చేసినట్టుగా లోకేష్ గారు రాజీనామా చేస్తారని మీరు అనుకుంటున్నారా? మీ సమాధానం చెప్పేటప్పుడు లోపు ఒకసారి కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో, అలాగే రోజా గారి బయట ఒకసారి చూద్దాం. భారీ కుంభకోణానికి పాల్పడినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలనేటువంటి నినాదంతో పాటు డిఎస్సి జరిపినటువంటి తీరు మీద, డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల మీద, డిఎస్సిలో వస్తున్నటువంటి ఆరోపణల మీద
పూర్తి స్థాయి సిబిఐ ద్వారా విచారణ జరిపించాలనేటువంటి డిమాండ్తో ఈరోజు విద్యార్థి సంఘాలు, విద్యార్థి నాయకులు, యువజన విభాగానికి సంబంధించినటువంటి వివిధ సంఘాల అందరం కూడా, నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు అందరం కలిసి ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంటే అనేక సందర్భాల్లో చెప్పాం, డిఎస్సికి సంబంధించి ఆధారాలతో సహా బయట పెట్టాం. ఈ రోజు కూడా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి మా కుటుంబంలో నా బిడ్డకు అన్యాయం జరిగింది, ఈ ప్రభుత్వంలో కష్టపడి రాసినటువంటి వాళ్ళకి న్యాయం జరగలేదు అని చెప్పి ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. 2వ సంవత్సరం మొన్న 3వ సంవత్సరం అరాకొర, అది కూడా సగం మందికి వేసి సగం మందికి పంగనామాలు పెట్టాడు. ఈరోజు మీరు చూస్తే ముఖ్యంగా ఈ రాష్ట్రం అంతా కూడా నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత నిర్వహించిన ఒక డిఎస్సిని పేపర్ లీకేజీలతో, అలాగే రిక్రూట్మెంట్లు ఏ విధంగా నీచంగా చేశారు, అర్హులైన వాళ్ళకి ఇవ్వకుండా అనర్హులకి తన అవినీతి కోసం ఏ విధంగా అంటగట్టాడో మనం కళ్ళారా చూసాం. మొన్న మీరు చూశారు ఢిల్లీలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినందుకు జంజీస్ ఉద్యమానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మాన్ ప్రధాన్ గారు రాజీనామా చేయడం. మరి ఇక్కడ రాష్ట్రంలో డిఎస్సి పేపర్ లీక్ అయింది. అలాగే స్పోర్ట్స్ కోటాలో ఇవ్వాల్సిన ఉద్యోగాలు స్పోర్ట్స్ పర్సన్స్ కి కాకుండా తమ ఇష్టానికి ఒక 420 జీవోని తీసుకొచ్చి ఏ విధంగా 427 అదే నరేంద్ర గారు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టుగా ఆ డిమాండ్ లాగా ఇక్కడ మీ డిమాండ్ లోకేష్ గారు రాజీనామా చేస్తారా? సార్ వీళ్ళు తండ్రి ఆయన అనుభవం